ఏ ఏ రథానికి ఎంతెంత అవుతుంది, ఎంతమంది అలౌడు, వాటికి ప్రసాదం ఏమైనా ఉంటే ఏమేమి ఇస్తారు, ఇంకా ప్లేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ జరుగుతుంది, ఆ పూజ అనేది వ్రతం అనేది ఎక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్నది చూడండి. డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నవరంకి దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, రథం సంబంధించి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లాస్ట్ వీడియోలో మీకు ఆన్లైన్లో మీకు రైల్వే టికెట్ అంటే మీరు ట్రావెల్ చేయడానికి ఎక్కడి నుంచైనా సరే లాంగ్ నుంచి రావాలంటే అన్నవరం వెళ్ళాలి అంటే దానికి ఎలా ట్రావెల్ చేయాలి, దాని టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఆన్లైన్లో ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి ఆ వీడియోని అక్కడితో ఆపేశాను. ఈ వీడియోలో మీకు అన్నవరంలో మీరు రథంకి టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలో అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ బార్ వస్తుంది కదా, సెర్చ్ బార్లో ఏపీ టెంపుల్స్ అని చెప్పి టైప్ చేసుకోండి. ఏపీ టెంపుల్స్. సో ఇలా కొట్టండి. ఏపీ టెంపుల్స్ అని చెప్పి టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. హోమ్ పేజ్ చూసారు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెంపుల్స్ సేవాస్ దర్శనం ఇలా వచ్చింది మీకు హోమ్ పేజ్ అయితే. ఇక్కడ మీరు డివోటీ సైన్ ఇన్ అని చెప్పి ఉంది కదా, మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకుని డివోటీ సైన్ ఇన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సైన్ ఇన్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ సైన్ ఇన్ అయితే ముందు లాగిన్ అవ్వాలి. ఒకవేళ లేకపోతే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ అప్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఇక్కడ నుంచి ఫార్వర్డ్ పాస్వర్డ్ ద్వారా కొట్టి మీరు లాగిన్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే నా అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి నేను లాగిన్ చేసేస్తాను. సో అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అనేది ఇలా వచ్చింది. సేవాస్ బుక్డ్ 0, దర్శనస్ బుక్డ్ 0, డొనేషన్స్ కౌంట్ 0, అకామిడేషన్స్ బుక్డ్ 0 అని చెప్తుంది కదా. అప్కమింగ్ ఏమైనా ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తాయి. అప్కమింగ్ ఈవెంట్స్ కానీ న్యూస్ అప్డేట్స్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ అన్ని చూసుకోవచ్చు. సేవాస్ అండ్ దర్శనస్ అకామిడేషన్స్ ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒకవేళ రూమ్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. నేనైతే నెక్స్ట్ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇదైతే నేను ఇంత కంప్లీట్ చేస్తాను. సో ఫస్ట్ మనకి రథానికి సంబంధించి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి రథం గురించి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ అని కనిపిస్తుంది కదా పైన, ఈ ఆన్లైన్ బుకింగ్లో ఇది చూడండి, ఇలా చూసినట్లయితే కూడా ప్రత్యక్ష సేవా టికెట్స్ అని చెప్పింది. సో ప్రత్యక్ష సేవ అంటే డైరెక్ట్గా బుక్ చేసుకోవటం, డైరెక్ట్గా మనం ఆ పూజలో ఆ రథంలో పార్టిసిపేట్ చేయడం కోసం. అదే పరోక్ష సేవ అంటే ఆన్లైన్లో వాళ్ళు చేసేస్తారు. సో ఇక్కడైతే ప్రత్యక్ష సేవ అనేది ఇక్కడ చూసుకోవాలి. ఇది సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ టెంపుల్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. సో మీకు ఇక్కడ ఏ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ టెంపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ అయితే కనిపిస్తుంది చూసారు కదా, ఇందులో మీరు సెలెక్ట్ కావాల్సిన టెంపుల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ప్రజెంట్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అని చెప్పాను కదా, అన్నవరం. సో ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ టెంపుల్కి. సో సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి కింద వచ్చింది ఏసీ రథం చండీ హోమం ఎవ్రీ ఫ్రైడే. ఏసీ రథం వచ్చేసరికి చూడండి, రథం చేయాలంటే ఏసీ హాల్లో ఉంటుంది. హాల్లో ఇక్కడ 2000 రూపీస్ అవుతుంది ఈ రథంకి అయితే ఈ ప్యాకేజ్. బుక్ ఒకవేళ మీకు ఓకే అనుకుంటే బుక్ నౌ ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ కింద చూడండి చండీ హోమం కనిపిస్తుంది. ఆ తర్వాత హారతుల సేవ, మఖ నక్షత్రం సేవ, అభిషేకం అని చెప్పండి. ఇంకా చూడండి ఇక్కడ కింద ఇంకా కనిపిస్తున్నాయి కదా. అయితే రథంలో కూడా ఇంకా వేరే రకాలు ఉన్నాయి. అందులో నాన్ ఏసీ అని ఉంటుంది నార్మల్. ఇందులో చూడండి ఇక్కడ శ్రీ స్వామివారి రథం 1000 రూపీస్ అని ఉంది. సో ఇక్కడ చూడండి 1000 రూపీస్ ఇది. ఈ శ్రీ స్వామివారి రథం 1500 రూపీస్. ప్యాకేజెస్ కూడా ఉంటాయి ఇందులో. శ్రీ స్వామివారి రథం 300 రూపీస్. సుప్రభాత్ సేవ, ఇందులో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో రథం కాబట్టి ఇది కానీ అంటే వాళ్ళు మీరు పెట్టే పేమెంట్ బట్టి 300కి ఒక రకమైన ఐటమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 1000 రూపీస్కి ఒక రకమైనది, 1500కి సంబంధించిన ఐటమ్స్ని వాళ్ళు ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారనమాట. సో బేసిక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అప్రాక్సిమేట్గా 1000 రూపీస్ చేయాలనుకుంటున్నాను. సో 1000 రూపీస్ సెలెక్ట్ చేశాను కదా. తర్వాత చూడండి ఇలా వచ్చింది కదా, ప్రత్యక్ష సేవ టెంపుల్ నేమ్ సెలెక్ట్ అయింది. ఏ సేవో ఏ అమౌంట్ అనేది కూడా సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే డేటు, ఏ రోజు కావాలి అనుకుంటున్నారు. సో నేను 22nd నెక్స్ట్ మంత్ 22nd కావాలనుకుంటున్నాను.
ఆ డేటా సెలెక్ట్ చేశాను. తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది 1 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గోత్రం అనేది రాయాలి. మీ గోత్రం ఏంటనేది ఆ డీటెయిల్స్, ఆ గోత్రం డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాల్సి వచ్చిందనమాట. గోత్రం డీటెయిల్స్. తర్వాత ఇక్కడ స్లాట్స్ టైమింగ్స్ ఉన్నాయి చూసారా, 200 అవైలబుల్. సో ఇది 500. సో ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి 5 to 7, 7 to 9, 9 to 11, ఇంకా చూసినట్లయితే 11 to 1 PM. అంటే అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్లాట్ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. మీకు అందులో ఏ టైమింగ్స్ కావాలి బట్టి ఆ టైమింగ్స్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 9 to 11 సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ నేమ్, ఇక్కడ మీ నేమ్, ఎంటర్ యువర్ నేమ్ ఉంది కదా, మీ నేమ్ అయితే రాయాలి. ఆ తర్వాత సో ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ అని చెప్తుంది కదా, ఇక్కడ ఐడి ప్రూఫ్ అని సబ్మిట్ చేయాలి. ఆధార్, పాన్ ఏదైతే అది ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో అదే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫోటో ఐడి నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఆధార్ అయితే ఆధార్ది, ఒకవేళ పాన్ అయితే పాన్, ఏదైనా ఏ ఐడి అయితే సబ్మిట్ చేస్తున్నామో అదే ఐడి యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ పర్సన్ నేమ్, వాళ్ళ ఐడి కూడా ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ ఐడి నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత చూడండి కిందకి వెళ్ళిన తర్వాత ఐ అగ్రీ అని చెప్పి ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ బుకింగ్ అని ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ బుకింగ్ ప్రెస్ చేసినట్లయితే పేమెంట్ మోడ్కి వెళ్తుంది. ఆ తర్వాత మీకు పేమెంట్ మోడ్ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, లేకపోతే యూపీఐ అని చెప్పి అడుగుతుంది. అందులో మీకు పేమెంట్ మోడ్ ఎలా చేయాలనుకుంటున్నారో ఆ పేమెంట్ మోడ్ అనేది చేయాలి. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ అనేది కంప్లీట్ చేసేస్తే టికెట్ అనేది బుక్ అయిపోద్ది. దాన్ని అదే ఐడియాని మీరు అది ప్రింట్ కూడా మీకు వచ్చేస్తే ఆ ప్రింట్ అవుట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆన్లైన్ది చూపించుకోవచ్చు. అంటే పీడిఎఫ్ ఫైల్ అని చూపించుకోవచ్చు, సాఫ్ట్ కాపీ. లేదంటే హార్డ్ కాపీ కావాలంటే హార్డ్ కాపీ మీరు ప్రింట్అవుట్ తీసుకుని అక్కడ దేవస్థానంలో సబ్మిట్ చేస్తే సరిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు ఆన్లైన్లో అన్నవరంలో రథం సంబంధించి మీరు చేయాల్సిన టికెట్ బుక్ చేసుకున్న ప్రాసెస్ అనమాట. ఈ రకంగా మీరు ఈజీగా అనేది మీరైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళకుండానే ఇక్కడే మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మీరు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతంకి టికెట్స్ని బుక్ చేసుకునే ప్రాసెస్ ఇదైతే. సో ఇప్పటి వరకు మీరు ఆన్లైన్లో ట్రావెల్కి అంటే ట్రైన్లో రావాలంటే ఎలా బుక్ చేసుకోవాలి, ఇంకా వ్రతానికి ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలని చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అక్కడ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, దర్శనంకి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనే దాని గురించి సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీరు అన్నీ తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి అన్నవరంకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే అన్నవరం రావడానికి దానికోసం ఏ ట్రైన్ బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చివరి ఎండ్ కార్డులో వీడియో వెళ్తాను. ఆల్రెడీ నేను అంతకుముందు వీడియో చేశాను కదా, ఆ వీడియోని మీరు ఇక్కడ చివరి ఎండ్ కార్డుని చూసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మీ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.